రాష్ట్రంలోని రైతులంతా కోపంగా ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు యుద్ధాలు చేస్తున్నారని చెప్పారు. షాప్ లో యూరియా ఇవ్వలేని వాళ్ళు యాప్ తో ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. మరో 2 ఏళ్లు బీఆర్ఎస్ కు పరీక్షా కాలమని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా తలదించుకునే వెళ్లాలని ఆ పార్టీ కార్యకర్తలకు సర్పంచులకు సూచించారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మన కష్టాలు తప్పై. అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ 2 ఏళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపట్లోనే బిజీగా ఉన్నారు. వీళ్ళంతా మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలి, రాహుల్ గాంధీకి పంపాలి, ఆడనో ఇన్నో కుర్చీ కాపాడుకునేందుకు కింద మీద పడి కుర్చీ కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు. మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు. గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు. మీకు తెలుసు నాకంటే బాగా, రుణమాఫీ కాలే, రైతు బంధు రాదు, ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు, యూరియా ఆఖరికి యూరియా అన్న కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది రైతులకు. యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుకాణం తెరిచిరు వీళ్ళు. ఏందట అంటే ఇదివరకు యూరియా షాప్లలో దొరుకుతుండే, ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట. యాప్ ఫోన్లో యాప్ ఉండాలంట, యాప్లో దొరుకుతుందంట. మరి షాప్లో యూరియా అయినోడు యాప్లో ఇస్తాడే? నాకు తెలియకడతా ఆడు ఉంటేనే కదా ఇటు ఇచ్చేది. ఇక గట్లున్నది ఇలా.